గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీని దోషిగా తేల్చిన కోర్టు ఎరిక్సన్కు 4 వారాల్లోపు 453 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఎరిక్సన్ ఇండియాకు 550 కోట్లు బకాయి సంబంధించిన కేసులో అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అనిల్తో పాటు 2 డైరెక్టర్లను కోర్టు దోషిగా తేల్చింది. 4 వారాలలోపు 453 కోట్లు చెల్లించాలని అనిల్ అంబానీని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అనిల్ అంబానీతో పాటు 2 డైరెక్టర్లు ఈ డబ్బు చెల్లించకపోతే 3 నెలల పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ సహరన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అంతేకాదు, అనిల్ అంబానీ, రిలయన్స్ టెలికాం చైర్మన్ సతీష్ షేత్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ ఛాయా విరానీలు తలా ₹1 కోటి అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నెలలోపు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఎరిక్సన్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అనిల్ అంబానీ వద్ద రఫేల్ విమానాలు కొనడానికి డబ్బులుంటాయి, కానీ 550 కోట్ల బకాయి మాకు చెల్లించడానికి మాత్రం డబ్బులుండవని కోర్టుకు తెలిపారు. అనిల్ అంబానీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎరిక్సన్ చేస్తున్న ఆరోపణలను అనిల్ అంబానీ కంపెనీ తిరస్కరిస్తోంది. రిలయన్స్ జియోతో బేరం కుదరకపోవడం వల్లే తన కంపెనీ దివాళా తీసిందన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.